హే గైస్, ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా 1000 రూపీస్ టికెట్ తీసుకుని అక్కడ నుంచి అయితే బయటకు వచ్చిన మా హస్బెండ్ కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళిండు. ఇంకా మార్నింగ్ మా అత్తమ్మకు టిఫిన్ చేయించడం కానీ మేము నలుగురం కొంచెం కథ అయ్యేంత వరకు తినొద్దు అనుకున్నాము. అందుకని ఇక టీ అయితే తాగినాం అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడ నుంచి డ్రెస్ చేంజ్ చేసుకొని పంచ కట్టుకొని రావాలని చెప్పారు. అందుకని కార్లోనే డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వచ్చిననమాట. ఇంకా నేను పప్పి అయితే టీ తాగదని చెప్పింది అనమాట. నేను టింకు మా హస్బెండ్ అయితే టీ తాగదామంటే ఇంకా మా హస్బెండ్ అయితే డ్రెస్ చేంజ్ చేయడానికి వెళ్ళిండు కదా. ఇంకా తనైతే డ్రెస్ చేంజ్ చేసుకుంటూ టీ తాగిండు. ఇంకా ఆయన టీ కూడా తాగకపోతే అదైతే పడేసినాము. తర్వాత ఇక్కడ 9 o'clockకి పూజ స్టార్ట్ అవుతుంది కదా. అప్పటికి మేము పోయే వరకే 8:50 అయ్యిందనమాట. 10 minutesలో అవన్నీ సదరాలి. అప్పుడు ఇంత సదరే కొంచెం చదువుతున్న లోపు పూజ స్టార్ట్ 9 o'clockకి బ్యాచ్ అయిపోయిందనమాట. ఇంకా 1000 రూపీస్ టికెట్లోనే ఇవన్నీ ఇచ్చేస్తారు వాళ్ళు. మళ్ళీ పూలు పనులు సపరేట్ 500 పెట్టి కొనుక్కోవాలి. ఇక్కడ కొంచెం గదిలిన తర్వాత అప్పటికే పూజ అయిపోయింది. ఇంకా వాళ్ళు వచ్చి ఇక్కడ వద్దాం మళ్ళీ ఇంకో గంట తర్వాత ఉంటుంది అన్నమాట 10కి. అప్పుడు చేయండి మీరు పూజ అని చెప్పిండు. హాల్ నెంబర్ 1లో ఇంతకు ముందు పూజ, ఇప్పుడు హాల్ నెంబర్ 2లో అవుతుంది. 1 hour కదా వెయిట్ చేయండి అని చెప్పారు. ఇంకా మేము ఇక్కడైతే 1 hour 1.5 hour అట్లా వెయిట్ చేసినాం అనమాట. 1.5 hour తర్వాత 10:30కి అయితే లోపలికి హాల్ నెంబర్ 2 ఓపెన్ చేసిరు. ఓపెన్ చేసినాక అప్పుడు 10:30కి లోపలికి వెళ్ళి పూజా సామాన్ అని అయితే సదిరినాం అనమాట. చూసిరు కదా హాల్ నెంబర్ 2లోకి. ఇంకా లోపలికి అయితే వచ్చేసినాము. మొత్తం ఇక్కడ చాలామంది ఇంకా రెడీ చేసుకుంటారు. పూజ అయితే 11 o'clock స్టార్ట్ అయ్యింది. ఇంకా మేమైతే అన్నీ చదువుకున్నాం.